రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా మీడియా సమావేశం నిర్వహించారు. జనం లేక చంద్రబాబుకి పిచ్చి పట్టి మాట్లాడుతున్నారని, కాపు సామాజిక వర్గాన్ని మోసం చేసింది చంద్రబాబు కాదా అంటూ ప్రశ్నించారు. సంక్రాంతి తర్వాత టీడీపీ ఖాళీ అవ్వడం ఖాయమని 2014లో బాబు దోపిడీ పరిపాలన సాగిందని తెలియజేశారు. తునిలో నిర్వహించిన చంద్రబాబు సభకు ప్రజల నుండి స్పందన కరువైందని మంత్రి రాజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నియోజకవర్గాల్లో జనాన్ని మొబిలైజ్ చేసి తుని తీసుకొచ్చి మీటింగ్ పెట్టిన ఖాళీ కుర్చీలు జనం లేక చంద్రబాబు నాయుడికి పిచ్చి పెట్టి మాట్లాడినట్టు అనిపిస్తుంది. నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు పిచ్చి పెట్టి మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మా సామాజిక వర్గాన్ని మోసం చేసింది నువ్వు కాదా చంద్రబాబు? 2014 ముందు అధికారంలోకి వస్తే బీసీ స్టేటస్ కల్పిస్తానని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని మా సామాజిక వర్గాన్ని నెట్ట నిలున మోసం చేయడమే కాకుండా అవమానం పాలు కూడా చేస్తావు. అవన్నీ ప్రజలు మర్చిపోయారని చెప్పేసి నువ్వు భావిస్తున్నావు. కానీ ప్రజలు ఎక్కడా కూడా మర్చిపోలేదు నీ మోసాన్ని, నీ దగాని. ఎవరో కూడా ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఎవరో మర్చిపోలేదు. అంటే మేనిఫెస్టో వెబ్సైట్ నుంచి బయటికి తీసేస్తే ప్రజలందరూ నీ హామీలు మర్చిపోతారు, నా హామీలు మర్చిపోతారు అని చెప్పేసి నువ్వు భావిస్తున్నావు. కరెక్ట్ కాదు. ప్రజలకు అంత మతిమరుపు ఏమీ లేదు. ప్రజలు ప్రతి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఒక మాట అయితే చెప్పగలను. సంక్రాంతి తర్వాత తెలుగుదేశం పార్టీలో నాయకులు ఎవరో ఉండరు. తెలుగుదేశం పార్టీ ఖాళీ అవ్వబోతుంది సంక్రాంతి తర్వాత. కనీసం అభ్యర్థులను నిలబెట్టుకోవడానికి కూడా నీకు అభ్యర్థులు దొరకని పరిస్థితి వస్తుంది సంక్రాంతి దాటిన తర్వాత తెలుగుదేశం పార్టీకి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇందాక నువ్వు మాట్లాడుతూ ఏదో 2000 సంవత్సరంలోనే పరిపాలన చేసినట్టు నువ్వు, ఆ తర్వాత నువ్వేదో పరిపాలన చేయనట్టు, 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో నీ దోపిడీ పరిపాలనే సాగింది. 2014 నుంచి 19 అన్న మాట ఎత్తగానే ప్రజలకు నీ దోపిడీ పరిపాలన గుర్తొస్తుందని చెప్పేసి నువ్వు ఆ పదం ఎత్తట్లేదు. 2014 నుంచి 19 వరకు నేనే పరిపాలించానని ధైర్యంగా నువ్వు చెప్పలేకపోతున్నావు. నీ దగాకోరు పరిపాలన, నీ దోపిడీ పరిపాలన 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్ర ప్రజల సంపద కొన్ని లక్షల కోట్లు దోచుకున్నారు నువ్వు నీ కొడుకు కలిపి. ఒకవేళ పొరపాటున 2014-19 చెప్తే ఈ రాష్ట్ర ప్రజలందరికీ నీ పరిపాలన గుర్తొస్తుందని అది గుర్తు చేయట్లేదు. ఇంకో మాట చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో టాయిలెట్స్ నేనే కట్టాను, ఈ రాష్ట్ర ప్రజలకి బాత్రూమ్స్ టాయిలెట్స్ నేనే తెచ్చాను అని చెప్పేసి మాట్లాడుతున్నాం. 2014 నుంచి 19 వరకు స్వచ్ఛ భారత్ స్కీమ్లో సెంట్రల్ గవర్నమెంట్ టాయిలెట్స్ ఇస్తే ఆ టాయిలెట్స్లో మీ ఎనుమలు అంటే రాయలసీమలో పశువు ఎనుమల అంటేని మీ పశువులు 2014 నుంచి 19 వరకు స్వచ్ఛ భారత్ స్కీమ్లో పేద ప్రజలకు ఇచ్చిన మరుగుదొడ్లను కూడా దారుణంగా 20 కోట్ల రూపాయలు దారి మళ్ళించి దోచుకు తినేసాయి నీ 2 పశువులు, నీ వెనకాల ఉన్న 2 పశువులు. అంత అవినీతి చేసే తుని నియోజకవర్గంలో. అదేవిధంగా నా గురించి మాట్లాడుతున్నావు, నా భూముల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. 1975లోనే నా భూమి 10 ఎకరాల్లో మా గ్రామంలో పేద ప్రజలకి పంచిపెట్టడం జరిగింది. 1975లోనే. 75కి నేను ఇంకా పుట్టలేదు. మా తండ్రులు తాతలు పంచిపెట్టడం జరిగింది. అప్పుడు నీ పొజిషన్ ఏంటో చెప్పనా? చంద్రబాబు నాయుడు తిరుపతి బస్ స్టాండ్లో జేబులు కొట్టుకునేవాడు నువ్వు. అది నేనన్న మాట కాదు, నాదెండ్ల భాస్కర్రావు. ఎవరో గుర్తుందా? నాదెండ్ల భాస్కర్రావు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు